కాక్రోచ్ పార్టీ అంట. ఒక రోజులో పుట్టిన పార్టీకి వేలు లక్షల్లో ఫాలోవర్స్. అదే వింత విడ్డూరం అనుకుంటే సీజేపీ ఫౌండర్ హోదాలో అభిజిత్ దీప్కే దేశంలో పర్యటిస్తున్నాడు. మీటింగ్స్ పెడుతున్నాడు. దానికి వెలువల జనాలు వెళ్తున్నారు. కొంతమంది మేధావులు కూడా మద్దతుగా నిలిచి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకీ ఏమిటి కాక్రోచ్ పార్టీ? దాని ఫిలాసఫీ ఏమిటి? ఆలోచనలు ఏమిటి? ఇది ఎవరు ఆలోచించడం లేదు. ఒక వేడిలో ఒక ఉప్పెనలో పడి అంతా ముందుకు సాగుతున్నారు. తమలోని అసహనం అసంతృప్తికి ఒక వేదిక దొరికింది అని భావించేవారే అత్యధిక శాతం సీజేపీ సభల్లోకి కనిపిస్తూ ఉన్నారు. మరి వారి సమస్య ఏమిటి, వారి ఆలోచనలు ఏమిటి అన్నది ఒకంత ఫోకస్ పెట్టి ఆలోచించాల్సిన విషయమే అని అంటున్నారు. అయితే బాధ్యత కలిగిన పార్టీల నుంచి కాక్రోచ్ విషయంలో పెద్దగా స్పందన లేదు. విపక్షాలు అయితే ఇది ప్రభుత్వ వ్యతిరేకత అన్నట్లుగానే చూస్తున్నాయి. కానీ జనసేన మాత్రం దీనిని సరికొత్త కోణంలో చూసింది. అదే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో నిర్వహించిన సభలో వ్యక్తం చేశారు. సమస్యలు అందరికీ ఉంటాయి, అలాగే ఇబ్బందులు ఉంటాయి. కానీ అవి దేశాన్ని మించి చూసే వైఖరి ఉండకూడదు అన్నదే పవన్ కళ్యాణ్ భావనగా ఉంది. కురచ ఆలోచనలు చేసేవారు, విభజన కోణంలో ఆలోచించేవారు బలమైన జాతీయ భావానికి తూట్లు పొడుస్తున్నారు అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇలా ఒక్కొక్కరికి వేలుకు ఇలా ఒక్కొక్కరుగా వేలుగా లక్షలుగా కోట్లుగా చేరితే ఈ చిన్న ఆలోచనలే బలమైన జాతీయ భావానికి సైతం ప్రమాదంలో నెట్టేస్తాయని పవన్ హెచ్చరించే ధోరణిలోని వ్యాఖ్యానించారు. అంటే ఆయన చెప్పినది చూస్తే కాక్రోచ్ కదా అని లైట్ తీసుకోకూడదు అన్న సందేశాన్ని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా చేసుకుని పంపించారు. తాను ఢిల్లీ వేదికగా సభ పెట్టడానికి కారణం జాతీయ సమైక్యత రంగరించుకున్న నేల కాబట్టి అని పవన్ పేర్కొన్నారు. ఎన్నో వందల వేల ఏళ్లుగా అనేక భిన్నత్వాలను వైవిధ్యాలను చూసిన గడ్డ ఢిల్లీ అని పవన్ కొనియాడారు. ఎంత విభిన్నత ఉన్నా ఈ భూమి అందరికీ ఏకం చేసింది అని కూడా అన్నారు. ఆ స్ఫూర్తి కోసమే జనసేన సమావేశానికి ఢిల్లీ ఎంచుకున్నట్లుగా పవన్ చెప్పారు. జాతీయ సమైక్యత సమగ్రత అన్నవి జనసేన ప్రాథమిక ఆలోచనలు, అసలైన ఎజెండాగా కూడా ఆయన స్పష్టం చేశారు. భిన్న వైఖరులు వాదనలు ఉన్న జాతీయ భావనలో అంతా ఒదిగిపోవాలి అన్నది పవన్ ఉద్దేశంగా కనిపిస్తుంది. అదే సమయంలో చిన్న బుద్ధులను కూడా కులచ ఆలోచనలకు సంకోచిత ధోరణులను కనుక తేలికగా తీసుకొని వదిలేస్తే మాత్రం జాతీయ వాదానికే పెను సవాలు ఎదురవుతుంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే ఆయన ఒక తెలుగు పద్యాన్ని కూడా ఉటకాయించారు. చిన్న క్రిమి కీటకాలే కదా అని వదిలేయరాదు అని అంటూ చలి చీమలే చెత్త చిక్కిన బలవంతమైన సర్పం మరణించింది అని కూడా గుర్తు చేసుకున్నారు. ఇక పవన్ మాట్లాడింది తీసుకుంటే కనుక అనేక అంశాలు అందులో ఉన్నాయి. ఏ రాష్ట్రమైనా ప్రాంతమైనా దేశంలో అంతర్గతమే అని ఆయన చెప్పదలుచుకున్నారు. ఈ తరహా వైఖరుల మీద కూడా నిశితంగా విమర్శించారు. తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతించాను అని పవన్ కళ్యాణ్ చెబుతూ విభజన తీరునే తప్పుపట్టారు అని మరోసారి వివరించారు. పేడ ధోరణిలు, సంకోచిత భావనలు, విభజన వాదనలు వీటి అన్నిటి మీద గట్టిగానే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని పవన్ తన స్పీచ్ ద్వారా తెలియజేశారు. మొత్తానికి ఒక అధికార పక్ష నాయకుడు, కీలక పార్టీ అధినేత దేశంలో వర్తమాన పరిస్థితుల పట్ల తనదైన శైలిలో విశ్లేషిస్తూ జాతీయ భావన, సమైక్య భావన, సమగ్రత అవసరాన్ని ఢిల్లీ వేదికగా స్పష్టంగా చెప్పడం అన్నది ఒక విశేష పరిణామంగానే అంతా చూస్తూ ఉన్నారు.